హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ప్రముఖ సీనియర్ రచయిత్రి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన పూజారిణి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక రెండో భాగాన్ని మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఇక నవల మొదలు పెడదామా? మీరా వయసును, ప్రస్తుత కర్తవ్యాన్ని భార్య గుర్తు చేసిన అనంతరం రామదాసు మదిలో అనుక్షణం అవే విషయాలు మెదలసాగాయి. తన వద్ద విద్యాభ్యాసం నిమిత్తమై వచ్చే అందరూ యువకులని పరీక్షగా పరిశీలించసాగాడు. మీరా సౌందర్యానికి ధీటుగా ఉండేవాడే కాదు, విశాల హృదయుడు, ఉన్నత మనస్కుడు కూడా అయ్యుండాలి మీరాని చేపట్టే యువకుడు. లేనిదే మీరా జీవితం సుఖంగా ఉండదు. కానీ హృదయ వైశాల్యత అనేది ఈనాడు ఎంతమందిలో ఉంటోంది? సంగీతాభ్యాసం కొరకు వచ్చే 25 మందిలోనూ 16 యువకులు 20కి మించిన వారి వయసులో. కానీ అందు 4 విద్యావంతులు డిగ్రీ కోర్సులు చదువుతున్నారు. అందువల్ల పగలు కళాశాలలో ఉంటారు కనుక సాయంత్రము లేక రాత్రి సమయాలలో వస్తారు సంగీతం నేర్చుకోవటానికి. అయితే వారిలో 2 మాత్రమే అందగాళ్ళు, భాస్కర్, గోపాల్. బాగుంది, అందరినీ ఇలా వడగట్టుకుంటూ పోతే ఎవ్వరూ మిగలరు. అయినా ఇంతగా ఎన్నిక చేయటానికి మన అర్హతలేమిటి అని ఆలోచించాలి మీరు, పార్వతి తీక్షణంగా అడిగింది. రామదాసు బాధపడ్డాడు. అంటే మీరాపై నీకంత చిన్నచూపన్నమాట? నా చిన్నచూపు పెద్ద చూపు కాదు కావాల్సింది, లోకుల చూపు ముఖ్యం. సరిగ్గా వాగ్వాద సమయంలోనే శ్రీనివాసరావు నుండి ఉత్తరం వచ్చింది. ఏమిటటా విశేషాలు? పార్వతి యథాలాపంగా అడిగింది. ఉత్తరం చదువుతున్న రామదాసు ముఖం లానమైంది. ఏమిటి? మరలా అడిగింది పార్వతి ఆత్రంగా. అన్ని సుఖాలు వదిలిపెట్టి యోగి అయ్యాడట. రామకృష్ణ మఠంలో చేరాడట. ఇక తిరిగి రాడు. మీరాను దత్తపుత్రికగా భావించి అన్నీ నీవే కానీ నీ ఇష్టానుసారం. వివాహం ఎప్పుడో తెలియచేస్తే ఇక్కడి నుండే మనసారా ఆశీర్వదిస్తాను. నాది ఒక్క కోరిక మాత్రం ఉన్నది. ధనవంతుడు బీదవాడు అని చూడనవసరం లేదు. మీరాకు నచ్చిన వ్యక్తిని, మీరాను సుఖపెట్టగలడని నమ్మిక కలిగితే చాలు, చేసే, ఆపై దైవకృప అని రాశాడు. బావుంది, చాలా బాగుంది. పార్వతి గొంతులో నిరసన విరసము. కన్న తండ్రి అయ్యుండి కనీసం పెళ్లి పెద్దరికం కూడా చేయడు. కనీ పెట్టకపోయినా మన నెత్తి మీద బాధ్యత. పార్వతి, రామదాసు హెచ్చరికగా సంబోధించటంతో పార్వతి మాటలు అసంపూర్ణంగానే ఆగిపోయాయి. ఇది ఒక బరువుగా, తప్పనిసరి బాధ్యతగా ఎన్నడూ భావించొద్దు. కనకపోయినా ఒక చక్కని బిడ్డను పెంచగల అదృష్టము, కళ్యాణాది శుభకార్యాలు, వేడుకలు జరపగల భాగ్యము మనకు దక్కినందుకు నేను నిజంగా మురిసిపోతున్నాను. రుణానుబంధం ఎక్కడెక్కడ వేస్తాడు ఈ సూత్రధారి బంధాలను, లంగరులను? ఇంతకు మీరా ఉద్దేశమేమిటో స్వగతంగా అనుకుంది పార్వతి. మీరా ఏకాంతవాసిని. ఆ వయసు పిల్లలందరి వలె అలంకరణపై అతిశ్రద్ధ కనపరచటం కానీ, నవ్వుతూ తుళ్ళుతూ ఉండటం కానీ ఉండదు. ఎంతో లోతుగుండే మనసున ఏమున్నదో ఎవ్వరూ గ్రహించలేరు. ఆ సంతత గంభీర నుండి అత్యవసరాలకే కానీ మాటే ఆడని మీరాను జాగరూకతతో పరీక్షించసాగింది పార్వతి. నిత్యం వీణతో కూర్చుంటావే మీరా, కొంచెం పని పాటలు ఎక్కువగా నేర్చుకోయిక అంది ఒకనాడు. మీరా కొంత విస్మయంగా చూసింది. కానీ వెంటనే సంగీత సాధనను కట్టిపెట్టి పార్వతిని అనుసరించింది. ఏవో మామూలు పనిపాటలు వచ్చనుకో, కానీ అవే చాలవు. పూర్తిగా వంట, పిండి వంటలు అన్నీ ఒక్కో పనే నేర్చుకో మీరా అంది. కూరలు తరుగుతున్న మీరా వదనాన్నే పరీక్షగా చదువుతూ పార్వతి. మీరా తలెత్తి ప్రశ్నార్థకంగా చూసింది. తీయగా నవ్వింది పార్వతి. అదే లోకమన వీణ పుస్తకాలు పచ్చు కూర్చుంటావేం? కానీ ఎందుకు? పెళ్ళవు గాని చదువులు సంగీతాలు అన్నీ వెనకపడతాయి. ఓ బిడ్డ పుట్టగానే అసలు జ్ఞాపకం కూడా ఉండవు. నిత్యం వాళ్ళకి నీళ్లు, పాలు, వంటిల్లు తాపత్రయం. కానీ మళ్ళీ నవ్వింది. మీరా వదనంలో గంభీర ముద్ర చెదరకపోగా మరింత చిక్కని కాఠిన్యత ఏదో పేరుకొని దర్శనమిచ్చింది. కానీ ఆమె చేస్తున్న పని తడబడి వేలు తెగడంతో రక్తం కారసాగింది. మనసును ఏదో దావానలం చెలరేగిందన్నమాట. అయ్యో, వేలు తెగిందా? గుడ్డ చుట్టబెడుతూ పార్వతి మళ్ళా తన ధోరణిలోనే అంది. ఏమిటి కంగారు పడ్డావా నా మాటలకి? అత్తింట్లో ఇలా అయితే, అయ్యో పనికి రాకుండా ఇలా పెంచిందేమిటి మీ అమ్మ అని నన్ను అంటారమ్మా. పెళ్ళై వెళ్ళవలసిన పిల్లలు అన్ని పనులు నేర్చుకోవాలి.
ఇటువంటి మాటలు విసురులు విని సాధారణంగా యుక్త వయస్కులైన కన్యలు సిగ్గును ప్రదర్శిస్తారు. అది సహజం. కానీ మీరా ముఖంలో సిగ్గులేదు. తెచ్చిపెట్టుకున్న క్రోధము నటన అసలే లేవు. అతి దీనంగా కళ్ళెత్తి మెల్లగా అడిగింది, ఇక నేను మీకు అక్కర్లేదా అమ్మా? నన్నిక్కడ ఉండనీయరా? తెల్లబోయింది పార్వతి ఆ జాలి పలుకులు విని. నేనేమైనా పొరపాటు చేస్తే చెప్పి నువ్వే శిక్షించమ్మా, కానీ నన్నిక్కడి నుంచి పంపేయకో. జలధారలు ప్రవహించసాగాయి. అమ్మా, నాన్నగారు ఎవ్వరికీ నేను అక్కర్లేదు. నీకు నేను వెగటయ్యానా? ఏడుస్తూనే అడగసాగింది. ఎంత అమాయకురాలివి మీరా? ప్రేమ పొంగి పొర్లగా జాలి వర్షించగా ఆ అశ్రువులను ఒత్తుతూ, ప్రతి ఆడపిల్ల పెళ్ళయ్యి వెళ్ళవలసిందే తల్లి, ఎంత బాధైనా ఇది తప్పదు అంది. వింటూనే వెక్కిళ్లతో ఏడవసాగింది మీరా. నాకిక్కడే బాగుందమ్మా. నాకు పెళ్ళొద్దు, ఎవరు వద్దు, మీరే కావాలి. నువ్వే పని చెప్పినా చేస్తాను, కానీ నన్నెవ్వరికీ ఇచ్చేయొద్దు. ఆ ముగ్ధకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియక విస్మితురాలై నిలబడిపోయింది పార్వతి. నీవు వెళ్ళిపోతే నాకు మాత్రం బాధ కాదా తల్లి? నేనెలా పంపగలను నిన్ను? అంది అక్కున చేర్చుకుంటూ. ఒకరినొకరు పెనవేసుకుని మూగగా రోదిస్తున్న ఆ తల్లి బిడ్డలు కానీ తల్లి తనయలను చూసి రామదాసు నిశ్శబ్దంగా నిష్క్రమించాడక్కడి నుండి. మీరా మనసు చాలా సున్నితం. దానికి తోడు పసితనంలోనే ఘోరమైన బాధలకు గురైన ఆమె జీవితం అంటే భయపడిపోతోంది. ఈ భయం నుండి, అపోహల నుండి ఆమె మనసును నెమ్మదిగా నేర్పుగా మరలించాలి. అదే కాక సంబంధాలు వెతకటం, వివాహం చేసి పంపటం సాధారణ విషయం కాదు. ఎలా ఈ గురుతరమైన బాధ్యతను సవ్యంగా నిర్వహించేది? తన విద్యార్థి గోపాల్ లక్షణ యువకుడు. మీరా అంటే అభిమానం ఉన్నట్లే ప్రవర్తిస్తాడు. కానీ అతని కుటుంబం సనాతనాచారాలు కలది. అయితేనేం అడిగి చూస్తే మీరా అదృష్టం అంతా. అదృష్టాన్ని నమ్మి కూర్చోలేం, ప్రయత్నం చెయ్యాలి కదా. చూడండి మీరా, మీరు ఈ వచ్చే సంగీత పరీక్షకు కడుతున్నారా? ఆసక్తిగా అడిగాడు గోపాల్ మీరాను. ఆదిలో బెరుకుగా దూరంగా ఉండిపోయే మీరా రాను రాను విద్యార్థులందరితో పాటు కూర్చుని సంగీతం నేర్చుకోవటం, అవసరమైనంత వరకు వారితో అరమరికలు లేకుండా మాట్లాడటం జరుగుతుంది. గోపాల్ మాటలకు మీరా ఏ తీరున సమాధానం ఇస్తుందోనని క్రీగంట జాగ్రత్తగా గమనించసాగాడు వీణశృతి చేస్తున్న రామదాసు. తన వీణశృతిని గురువుగారి వీణశృతిలో మేళవించే ప్రయత్నంలో ఉన్న మీరా తలెత్తకుండానే నెమ్మదిగా సమాధానమిచ్చింది. నాకు పరీక్షల అవసరమేముంది? అరే, ఎందుకని? మేమందరం రాయబోతున్నాం పరీక్షలు. ఆల్ ఇండియా రేడియోలో పాడటానికి కానీ మరెందుకు కానీ సర్టిఫికేట్ అవసరం కాదా? గోపాల్ ఎంతో కుతూహలంగా మీరా ముఖంలోకి చూస్తూ మాట్లాడుతున్నాడు. ఈసారి కొద్దిగా తలెత్తిందే కానీ మీరా గంభీర ముద్రలో మాత్రం అణుమాత్రమంతైనా మార్పు లేదు. నాకటువంటి ఆశయాలు ఏమీ లేవు. బాబాయ్ గారు శభాష్ అనటం కంటే పెద్ద సర్టిఫికేట్ ఉందని నేను అనుకోను, అంతే చాలు. అది నిజమే, కానీ గోపాల్ అసంతృప్తిని ప్రకటించాడు. మీరా మరి సంభాషణ పొడిగించకుండా వీణా వాయిద్యానికి ఉపక్రమించింది. రామదాసు గ్రహించాడు గోపాల్ మీరాపై అతి ఆసక్తిని కలిగి ఉన్నాడని. కానీ మీరాకి గోపాల్ పైనే కాదు, ఏ యువకుడి ఎడల ఆసక్తి ఉన్నట్లే కనిపించదు. ఉన్నప్పటికీ అతి నిగ్రహం కల ఆమె ఆంతర్యమేమిటో అంతర్యామి అయినా గ్రహించలేడు. మీరా కూడా పరీక్షకు కూర్చుంటే బాగుంటుంది కదూ మాస్టారు అన్నాడు మరొకనాడు గోపాల్ మీరా లేనప్పుడు. లేదులే, మీరాకు పెళ్లి చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. ఎందుకులే ఈ పరీక్షలవిను అన్నాడు రామదాసు. అయితేనేం, అతడు బాగా గాయకుడైతే మీరా విద్య మరింత రాణిస్తుంది కదండి. అవును, మీరా గొంతెత్తి పాడుతుంటే గంధర్వులే దిగి వస్తారు. ఆమెలోని ఆ విద్యను, కళను నాశనం చేయకూడదంటే మీరాను అటువంటి కళాకారునికి, విశాల హృదయునికే ఇవ్వాలి మాస్టారు. తారతమ్యాలను మరిచి ఆవేశంతో ఉపన్యాసం ఇస్తున్న గోపాల్ను ఆశ్చర్యంగా చూశాడు రామదాసు కొంతసేపు. గోపాల్ ఆప్యాయంగా అతడి వెన్ను నిమిరాడు. నిజం, ఈ విషయం నాకింతవరకు తట్టనే లేదు. నువ్వు చెప్పే వరకు మీరంతా యువకులు, మీరు ఆలోచించినట్లు ఈ వృద్ధుడు ఎలా ఆలోచిస్తాడులే. లోలోన గర్వంగా ఉన్న ఈ శ్లాఘవచనాలను విననట్లు నటించాడు గోపాల్. అంతలో రామదాసు మెదడులో ఏదో భావం తలుక్కున మెదలగా గలగలా నవ్వేసి, చూడు గోపాల్, నేను ముసలివాణ్ణి, ఎక్కడ ఎవరిని వెతకను? అయినా ఎవరో ఎందుకు? మీరా గురించి నీకింత బాగా తెలుసు కదా. ఇంత విశాల హృదయుని నిన్ను వదిలి ఇంకా ఎవరిని అడుగును? మీరాని చేసుకోవడం ఇష్టమైతే మీ తల్లిదండ్రులతో మాట్లాడతాను.
కల్లా కపటం లేని రామదాసుకి లౌక్యంగా వ్యవహరించటమే తెలీదు. మనసులో ఉన్నది ఏమాత్రమూ అనుమానం లేకుండా మాట్లాడేశాడు. అవనత శిరస్కుడైన గోపాల్ మౌనాన్ని సిగ్గుగా అంచనా వేసుకున్న రామదాసు నవ్వుకున్నాడు. మంచి రోజు చూసి గోపాల్ ఇంటికి వెళ్ళాలనుకున్నాడు ఆనందంగా. అయితే ఆ మర్నాడు గోపాల్ రాలేదు సంగీత సాధనకు. అంతే. అతడి ముఖం మళ్ళా గురుకులంలో కనిపించలేదు. జబ్బుగాని చేసిందేమోనని కారణం మరియబోయిన రామదాసుకు అటువంటిదేమీ లేదని, గోపాల్ నిక్షేపంగా కాలేజీకి వెళ్తున్నాడని, అతడు సంగీతాభ్యాసం కారణాంతరాల వల్ల వదులుకున్నాడని సాటి విద్యార్థులు చెప్పారు. రామదాసు మనసేమిటో అతడికే తెలియకుండా పోయింది. లజ్జాభారంతో కుంచుకుపోయింది అతడి అంతరంగం. నా వంటి వాడికి ఈ లౌక్యాలన్నీ తెలియవు భగవాన్, ఏది దారి? ఛీ, నాకై నేను ఎవరినీ అడగరాదు. కానీ ఈ గీత మీరా ముఖాన రాసిపెట్టి ఉంటే వరుడు తనంత తానే వెతుక్కుంటూ వస్తాడు అనుకున్నాడతను. మీరా, ఏం చేస్తున్నారు? పూల మొక్కలకు నీరు తోడిపోస్తున్న మీరా ఎవరా నన్నింత చనువుగా సంబోధించుతున్నది అని ఆశ్చర్యపోతూ వెనుతిరిగి చూసింది. రామదాసు ప్రియ శిష్యుడైన భాస్కర్, మరో శిష్యుడు చంద్రం నవ్వుతూ నిలబడి ఉన్నారు. మాస్టర్ లేరా? భాస్కర్ అడిగాడు. విస్మయంతోనే సమాధానమిచ్చింది. మీకు తెలుసుగా, మాస్టారు ఈ సమయంలో ఎందుకుంటారు? వ్యాహాళికి వెళ్ళారు. అవునవును, మర్చిపోయాను అన్నాడు భాస్కర్. అన్నారే కానీ ఇద్దరూ కూడా కదల్లేదు. భాస్కర్ సావకాశంగా ఒక చెట్టు కింద తిన్నెపై కూర్చున్నాడు. సావధానంగా ఓ పూరెమ్మను వంచి ఆ పువ్వును అంతకు ముందెన్నడూ చూడనట్లుగా ముగ్ధుడై చూడసాగాడు. మీరెంతసేపు కూర్చున్నా లాభం లేదు, రాత్రి 7 తర్వాతే మాస్టర్ ఇంటికొచ్చేది అన్నది మీరా. ఆ మాట విననట్లే సంభాషణకు ఉపక్రమించాడు చంద్రం. ఇక్కడ ఒక రేడియో అయినా లేదు, పాపం మీకు కాలక్షేపం ఎలా? ఇంటి పనే కాలక్షేపం, మల్లె అంట్లు ఆకులు చూస్తూనే అంది మీరా. విచారం వెలిబుచ్చాడు భాస్కర్. బొత్తిగా పాపం బయట ప్రపంచమే తెలీదు మీరాకు. ఓ షికారు, సినిమా ఏమీ తెలీదు. ఈనాడు వారు జరుపుతున్న ఈ కొత్త తరహా సంభాషణకు విస్మయం పొందింది మీరా. ప్రత్యుత్తరమేమీ ఇవ్వకుండానే తన పని తాను చేసుకోసాగింది. మాస్టారు పెద్దవాళ్ళు కదా, అంచేత సరదాలు ఏమీ ఉండవు. కానీ మీరు సినిమాలవి చూడాలంటే మాతో రావచ్చు. మా చెల్లెళ్ళు వాళ్ళు కూడా ఉంటారు, చాలా సరదాగా ఉంటుంది. మీరా ముఖభావాలను పరీక్షిస్తూ చెప్పిన భాస్కర్ పదచంద్రం అంటూ వెళ్ళిపోయాడు. ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకుని వెళ్ళిపోతున్న వారిని వీధిగేటు దాటే వరకు చూస్తూ నిలబడిన మీరా వదనం నిర్వికారంగా ఉండటం గమనించారు. గేటు వద్ద ఆగి క్షణకాలం వెనుతిరిగి చూసిన ఆ మిత్రద్వయం. అబ్బో, అదొక కోల్డ్ స్టోరేజ్ రా బాబు, లాభం లేదు పరిహాసంగా అన్నాడు చంద్రం. అపురూపమైన పూలను కోయటానికి కొంచెం శ్రమ తీసుకోవాలి గురూ, భాస్కర్ సమాధానం. గేటు మూయడానికి వచ్చిన మీరా ఈ మాటలను విన్నదే కానీ వాటి అంతరార్థమేమో ఆమెకు బోధపడలేదు. వారిరువురూ వచ్చిన విషయం కూడా ఆమె ఆ మరు నిమిషంలోనే మర్చిపోయింది. కానీ భాస్కర్, చంద్రం మరునాడు కూడా అదే సమయంలో వచ్చి మాటలకు దిగితే మీరా మనసున శంక ఉద్భవించింది. తెలుసుగా మాస్టర్ ఉండరని, అమ్మగారు కూడా ఉండరు ఈ సమయంలో అంది కటువుగా మూడో నాడు ఒంటరిగా వచ్చిన భాస్కర్తో. భాస్కర్ అందంగా నవ్వాడు. మీరాని సూటిగా చూస్తూ, తెలుసు మీరా, కానీ నీతో మాట్లాడాలని ఉంటుంది ఎందుకో ఎప్పుడు చిలిపిగా నవ్వాడు. మీరా గుండె దడదడలాడింది. ఏం మీరా, నీకుండదు అలా నాతో మాట్లాడాలని, స్నేహం చేయాలని? కంఠంలో అనురాగం ఒలికించుతూ కనులతో కనులు కలుపుతూ అడిగాడు. మీరా చూపులు తిప్పుకుంది. సూక్ష్మగ్రాహి అయిన ఆమెకు అతడి ఆంతర్యం బాగానే బోధపడింది. ఏమిటో కాలేజీలో కూడా పుస్తకం మీద మనసు నిలవడం లేదు మీరా. నిత్యం నీ రూపం, నీ గానం నన్ను వెంటాడుతున్నాయి. కాలేజీలో ఎందరో అమ్మాయిలున్నారు, కానీ నీ వంటి ఆమెను మాత్రం ఇంతవరకు చూడలేదు. సన్నజాజి మొగ్గలా ఉండే నీ రూపం, కలువల వంటి ఆ నేత్రాలు ఏమని వర్ణించను? చూడు, మన వయసు ఏమిటి? ఈ వయసులో సరదాలు మజాలు ఉండాలి, కానీ ఇలా అడవిలో మునికన్యలా ఏమిటి జీవితం చెప్పు? నవ్వి నవ్వకుండా నవ్వింది మీరా. మీరు రేపు ఈ సమయానికి రండి, ఎన్నో మాట్లాడాలి, ఇప్పుడు కాదు. ఈరోజు అమ్మగారు ఆలయం నుండి త్వరగా వచ్చేస్తారు, ప్రస్తుతం వెళ్ళి రండి. ఓ, నువ్వెప్పుడు రమ్మంటే అప్పుడే వస్తాను, సెలవా మరి? రేపు ఈ సమయం వరకు కొన్ని యుగాలు కాదు? తిరిగి తిరిగి చూస్తూ అందలమెక్కినంత సంతోషంతో గాలిలో తేలుతూ నిష్క్రమించాడు భాస్కర్. సరిగ్గా మీరా చెప్పిన టైంకి నిమిషం అటు ఇటు కాకుండా హాజరయ్యాడు భాస్కర్. ఏదో పెద్ద విందుకు వెళ్తున్నంత ఆర్భాటంగా ముస్తాబయ్యాడు. అంత దూరానికే సెంటు వాసనలు గుప్పుమంటున్నాయి. వచ్చేశాను మీరా
సంతోషంగా చేయూపుతూ ప్రవేశించాడు. ఆవరణలోనే ఎదురు చూస్తున్న మీరాని చూసి. రండి లోపల కూర్చుందాం. ఇక్కడ కాదు, మెల్లగా లోనికి దారి తీసింది మీరా. వెరీ గుడ్, పొంగిపోతూ అనుసరించాడు భాస్కర్. ముసలాళ్ళిద్దరూ బయటికి పోయారేమిటి, భలే ఛాన్సులే మనకి అంటూ ఉల్లాసంగా లోపలికి అడిగిడిగిన భాస్కర్ బ్రానుపడి నిలబడిపోయాడు, వెర్రిగా మీరా దశ చూస్తూ. వాలుకుర్చీలో ఆసీనుడై తదేకంగా తననే చూస్తున్నాడు రామదాసు. బాబాయ్ గారు, ఈయన 4 రోజులుగా ఈ సమయంలో మీతో ఏదో పనున్నదని వస్తున్నారు, అదేమిటో అడగండి అనేసి మీరా అక్కడి నుండి నిష్క్రమించింది. భాస్కర్ వేషాన్ని, తీరుని, ఆ అత్తరు గుమగుమలను నివ్వెరపాటుతో తిలకించిన రామదాసు నేత్రాలలో అసహ్యము, జుగుప్స గూడు కట్టుకున్నాయి. ప్రతి విద్యార్థిని తాను తన బిడ్డలాగా చూస్తున్నాడు. తన విద్యనంతను శక్తివంచన లేకుండా దారపోస్తున్నాడు. అయితే ఒక్కొక్కరి అసలు స్వరూపమే ఇదా? అడుగడుగునా నీచత్వమేనా? లోకం అసలు స్వరూపం ఇదా? మాస్టారు, నేను మీరా ఏదో చెప్పడానికి తడబడుతూ ప్రయత్నం చేస్తున్న భాస్కర్ను నోరుముయ్ అన్న రామదాసు సింహగర్జన నోరు మూయించేసింది. మొన్ననే మీ నాన్నగారు కనిపించి చెప్పారు, నీకు పెళ్ళి ఈ వచ్చే నెలలో జరుగుతుందని, నీ వైద్య విద్యాభ్యాసం అంతా నీ కాబోయే మామగారి వల్లనే నడుస్తుందని. అటు నీ బ్రతుక్కి బంగారు బాటలు వేసుకుంటూ ఇక్కడ ఓ అమాయకురాలి జీవితం భస్మం చేయటానికి వచ్చావా? ఎందుకీ నీతిమాలిన చదువులు, వేషభాషలు? మీరా బుద్ధిమంతురాలు కనుక నీ పాచిక పారలేదు. అదే మరో అమాయక అయితే ఈనాడు ఏం జరుగుండేది? ఛీ పో, మరలా ఇక్కడ అడుగు పెట్టుకో, నాకు ముఖం చూపించుకో. మనిషి జన్మ ఎత్తినవాడు పరసుగా బ్రతకటంలో ఏం పరమార్థం ఉన్నదో, చిచి. గిరుక్కున తిరిగిపోయిన భాస్కర్ క్రోధ వీక్షణలు, పాము బొసలు, పచ్చగడ్డిని కూడా భస్మీపటలం చేసేటట్లున్నాయి. శివుడవో, మాధవుడవో, కమలాభవుడవో, పరబ్రహ్మవో ఎవరని నిర్ణయించేదిరా? నిన్నెట్లా ఆరాధించేదిరా నరవరా? సబాష్, సరిగ్గానే నిర్ణయించారు. తల్లీనమైన గానామృతాన్ని చిందిస్తున్న మీరా ధ్యానభంగమైనట్లుగా కృతి ఆపి కళ్ళు తెరిచి చూస్తూనే కలవరపడింది. అభిముఖంగా ద్వారం ముందు సావధానుడై నిలబడి తననే తదేకంగా తిలకించుతున్న సుందరకారుని ప్రసన్నవదనాన్ని చూసి మధురాతి మధురమైన చిరహాసం నర్తిస్తున్నది అతడి పెదవులపై. సరిగ్గానే నిర్ణయించారు, నా పేరు నరహరి అన్నాడు ఆమెనే తదేకంగా చూస్తూ. పూర్తిగా ఆంధ్రవేషధారణలో నవమన్మధునిలా ఉన్నాడు ఆ యువకుడు. ఎవరి యువకుడు, ఏమా చొరవా? దిగ్భ్రాంతురాలైన మీరా కొన్ని క్షణాలు అలాగే మౌనంగా కూర్చుంది తలవాల్చుకుని. అంతలో కర్తవ్యం స్ఫురణకు రాగా వీణ పక్కన ఉంచి లేస్తూ, నమస్కారం, బాబాయ్ గారు ఇంటి దగ్గర లేరు అంది. ఓ, వారి కొరికే వచ్చాను, కానీ అడగటమే పచ్చిపోయాను మీ గానం వింటూ. అసలే దేవామృతవర్షిణి గానం, మీ గొంతులో అది పలుకుతూ ఉంటే ఏమని వర్ణించను? అమృతపానమే చేసినట్లుంది. ఈ పొగడ్తలకు మీరావదనం సిగ్గుతో వాలిపోయింది. కూర్చోండి అంది తివాచి చూపుతూ. ఆనందంగా ఆసీనుడయ్యాడు నరహరి. మీకు సంగీతంలో బాగా జ్ఞానమున్నదనుకుంటాను అంది. నరహరి నవ్వి ఊరుకున్నాడు. కొంతసేపు ఆ గదిని 4 వైపులా పరీక్షగా చూస్తూ ఉండిపోయాడు నరహరి. మీరా అదో వదనే అయి కూర్చుని ఉంది. ఆమెతో ఏదో ఒకటి మాట్లాడాలని ఉంది అతడికి. కైసికి నిషాదాలు మీ గొంతులో పలికినంత మధురంగా పలకగా నేనింతవరకు వినలేదు అన్నాడు మీరానే పరీక్షగా చూస్తూ. మీరా ఆశ్చర్యంగా చూసింది. సమాధానం చెప్పలేదు. నరహరి నవ్వాడు. ఆ నవ్వు తానెన్నడూ చూడనంత మధురంగా, మనోజ్ఞంగా మనసును తాకి గిలిగింతలు పెట్టింది మీరాకు. ఏమిటిది? ఎవరితడు? ఇతగాడిని చూసిన నా మనసున ఏమిటి మార్పు, ఎందుకీ కలవరపాటు అనుకుందామె. నేను ఎవరని కదూ మీ ఆలోచన? అలాగే నవ్వుతూ అడిగాడు నరహరి. మీరా కలవరపడింది. ఇదేమిటి, నా మనసుని చదువుతున్నట్లుగా మాట్లాడుతున్నాడు? నేను మాస్టారి శిష్యుడనండి, చాలా ఇష్టమైన శిష్యుణ్ణి ఒకప్పుడు ఆయనకు. అడగకుండానే తనని తాను పరిచయం చేసుకున్నాడు కొంటెగా నవ్వుతూ. మీరా ఒకసారి అతడిని చూసి కళ్ళు వాల్చింది. అయితే ప్రస్తుతం ఈ ప్రియ శిష్యత్వం స్థానం మీదనిపిస్తుంది మీ పాట విన్న నాకు. మరో కొంటె విసురు అదే కొంటె నవ్వుతో. ఈసారి చురుగ్గా చూసింది మీరా. మీరు ప్రస్తుతం సంగీతానికి స్వస్తి పలికి భట్రాజు ఉద్యోగం చేస్తున్నారనుకుంటాను. భట్రాజా? చాలా అమాయకంగా ఉన్నది నరహరి వదనం. అదేం ఉద్యోగం, కొత్తగా వచ్చిందా? ఇక్కడ దొరుకుతుందా? నాకు తెలియదే. ఈ కొంటెవానితో తాను మాట్లాడలేనని గ్రహించిన మీరా మౌనం దాల్చింది.
ఇంతకు మీరు మాస్టార్కి శిష్యురాలా లేక కుమార్తెనా? నాకు తెలిసినంతవరకు మాస్టార్కి పిల్లలు లేరు. ఆ ఆపద నుండి రక్షించడానికి అవతరించినట్లుగా ప్రవేశించాడు రామదాసు. ఎవరది అంటూ. గండం గడిచినట్లు భావించింది మీరా. మాస్టారు, నన్ను గుర్తుపట్టలేదా మీరు? భక్తిగా పాదాలు స్పృశించుతూ అడిగాడు నరహరి. నువ్వా నరహరి? సంతోషాప్యాయతలు పొంగి పొరలగా దగ్గరకు తీసుకున్నాడు. ఈరోజు చాలా సుదినం. నా ప్రియ శిష్యుడు ఇలా నన్ను వెతుక్కుంటూ రావటం. పత్రికలలో చూస్తున్నాను నీ పేరు, విశేషాలు. నా శిష్యుడు ఇంతవాడైనందుకు ఎంత పొంగిపోతున్నానో నీకేం తెలుసు? అంతా మీ ఆశీర్వాద బలమే మాస్టారు, వినయంగా అన్నాడు నరహరి. ఒక చిత్ర నిర్మాణం తలపెట్టాను. దాని అవుట్డోర్ షూటింగ్ కొరకు ఈ ప్రాంతానికి వచ్చాం. ఈరోజు షూటింగ్ లేదు. మీ దర్శనం కొరకు వచ్చాను. లభించింది. చాలా అదృష్టవంతుడును. అప్పుడే ఆలయం నుండి తిరిగి వచ్చిన పార్వతి తనను ఆశ్చర్యంగా తిలకించడం చూసి నవ్వుతూ పాదాభివందనం చేశాడు నరహరి. ఆశీర్వదించుతూ భర్త దశ చూసింది ఆమె ప్రశ్నార్థకంగా. మన నరహరి పార్వతి గుర్తుపట్టలేదు? రంగనాథం గారబ్బాయి. చిత్ర నిర్మాత అయ్యాడని చెప్పాను కదూ, సినిమాలు తీస్తున్నాడు. నువ్వా బాబు? చిన్నప్పుడు చూశాను కదూ. మరి మీ గురువుగారు ఎందరికో తన పాండిత్యానంతటినీ నేర్పుతున్నారు. అయితేనే నీలా గుర్తుంచుకుని వచ్చిన వాళ్ళు లేరు ఈ బీద మాస్టార్ని. ఎంత మాటండి, నొచ్చుకుంటూ అన్నాడు నరహరి. నిత్యం మాస్టారు నా గుండెలలో మెదులుతూనే ఉంటారు. అయితే మద్రాస్ ఎంత దూరం చెప్పండి? అవును, ఇంతకీ పెళ్ళయిందా? ఒక్కడు వచ్చావేం? పార్వతి ప్రశ్నలకు కొంచెం సిగ్గుపడుతూ లేదండి అన్నాడు. షూటింగ్ లేదన్నావుగా, ఈరోజు ఇక్కడ ఉండిపో నరహరి. సాయంత్రం వెళదు గాని రామదాసు అన్నాడు. నరహరి వెంటనే సంతోషంగా అంగీకరించాడు. ఆ అందాల భరిన మీరాతో మరికొంతసేపు మాట్లాడాలని, పరిచయం పెంచుకోవాలని అతడి యథా తహతహలాడుతుంది. చిత్రరంగంలో ఎందరో అందగత్తెలను చూస్తూనే ఉన్న తన మనసు ఈనాడీమెను చూసి ఎందుకింత తహతహలాడుతుంది? ఏమిటి నవ్యస్పందన? ఆ సౌందర్యం, ఆ ప్రతి ఒక్క కదలిక ఎంత హుందాగా ఉన్నాయి. ఆ సంభాషణ తీరు ఎంత గౌరవప్రదంగా ఉంది. ఎక్కడా వెలితిదనమే లేదు. భోజన సమయంలో, విశ్రాంతి సమయంలో ఎన్నో విషయాలపై సంభాషణ దొరలిపోయింది రామదాసు నరహరుల నడుమ. మాస్టారు, నా తర్వాతి చిత్రానికి మిమ్మల్ని సంగీత నిర్దేశకుణ్ణి చేయాలని ఉన్నది. ఏమంటారు? కొత్త తరహా కథ, కొత్త నటీనటులతో నిర్మించుతున్నాను ఈ చిత్రాన్ని. హుందాగా నవ్వాడు రామదాసు. అటువంటివి నాకు నచ్చవని నీకు తెలుసు నరహరి. ఇక్కడే ఈ జీవితం ఇలా ప్రశాంతంగా గడిచిపోవాలి. ఒకే ఒక్క బంధం మీరా ఈ జీవితానికి. ఆమె వెళ్ళిపోతుంది పెళ్ళైపోతే. ఇక నేనెవరి కోసం సంపాదించాలి నరహరి? ఎందుకు డబ్బు? ఆనందహాసం నర్తించింది నరహరి పెదవులపై. మీ శిష్యుడిని అనుకున్నప్పుడల్లా ఇందుకే గర్విస్తూ ఉంటాను. ఈ రోజుల్లో అసలు మీ వంటి వ్యక్తి ఎక్కడున్నారు మాస్టారు? ఎటు చూసినా డబ్బు డబ్బు, డబ్బుతోనే పని. ఎంత సంపాదించినా ఇంకా ఆర్జించాలనే తపనే. గుంభనంగా నవ్వుతూ రామదాసు నరహరి దశ చూశాడు. సినిమా వాడివి, నీ నోటి నుండి ఏదో వినకూడని పదాలు వింటున్నానే. నరహరి సిగ్గుపడి అంతలోనే సర్దుకున్నాడు. లేదు, మీరు సినిమా వారిని అపార్థం చేసుకుంటున్నారన్నమాటే. పోనీ అందరి సంగతి ఎందుకు? నువ్వు చిత్ర నిర్మాణం ఎందుకు తలపెట్టా చెప్పు? డబ్బును కాదనగలవా? ఈ సూటి సవాలకు నరహరి ఏమాత్రమూ తడబడలేదు. ఆహా, నిస్సంశయంగా నేను డబ్బు కోసం చిత్రాలు తీయటం లేదు మాస్టారు. నిజం చెప్పాలంటే కేవలం డబ్బు కోసమేనని ఏ పని చేయలేము. అందులో కొంత శ్రద్ధ, ప్రజ్ఞ కూడా ఉండాలి. నాకు చిన్నప్పటి నుండి చిత్రాలపై మక్కువ. నటుణ్ణి కావాలనుకున్నాను, గాయకుడు కావాలనుకున్నాను, కానీ సాధించలేకపోయాను. సరే, చిత్ర నిర్మాణం తలపెట్టాను. మన నటన కానీ, ఏదైనా మనం చేసిన పని కానీ మెచ్చుకుంటూ లేదా విమర్శిస్తూ అందరూ అభిప్రాయాలు చెప్పటం భలేగా ఉంటుంది మాస్టారు. ఎందరో రచయితలతో, గాయకులతో, మేటి నటీనటులతో పరిచయం, చిత్రాన్ని తయారు చేసి అందరి అభిప్రాయాలు తెలుసుకోవటం, ఇవన్నీ శ్రమతో కూడిన పనులే అయినా భలే సరదాగా ఉంటుంది మాస్టారు. ఓహో, అయితే నేను డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి తీయటం లేదు. అంతా కొత్త నటీనటులు. ఏదో అలా అలా అదృష్టం ఎలా ఉందో మరి. అయితే మా ఇంట్లో ఎవరికి ఈ పని ఇష్టం లేదనుకోండి. ఏం? వారికి డబ్బే లోకం. డబ్బు కురిసే చిత్రాలు తీయమంటారు అమ్మా నాన్నగారు అందరూ కూడా. నాదేమో డబ్బు ప్రమేయం లేకుండా ఒక ఉత్తమ నిర్మాతగా నిలబడాలని ప్రయత్నం. చౌకబారుగా నేను తీయదలుచుకోలేదు. మెచ్చుకోవచ్చు. అన్నిటా వారికి నాకు భేదాభిప్రాయాలే. ఇంటికి వెళితే నాకు నిజంగా సుఖంగా ఉండదనుకోండి వాగ్వాదంతో.
ఇలా దేశం మీద తిరుగుతున్నప్పుడే హాయిగా ఉంటుంది. అంత దారుణంగా మాట్లాడుకు, పెళ్ళైతే ఇల్లే పట్టు కూర్చుంటావు చూడు అన్నది అన్నం వడ్డిస్తున్న పార్వతి చనువుగా. బాబోయ్, అప్పుడే కాకూడదని దీవించండి దయుంచి. ఎందువల్ల? లోపల గదిలో నుండి అన్నీ వింటూనే ఉంది మీరా. ఎవరి పట్ల శ్రద్ధాశక్తులు కనపరచని ఆమెకు నేడెందుకో నరహరిని మరీ మరీ చూడాలని, అతడి మాటలు ఇంకా ఇంకా వినాలని ఉంది. నరహరి మాట్లాడుతూనే ఉన్నాడు. నిజంగా మాస్టారు, మీరే చెప్పండి. మేము బాగా ధనవంతులమే, ఇది చాలదా? తృప్తి లేదు. ఎవరైనా కోటీశ్వరుడికి ఏకైక కుమార్తె ఉన్నదేమోనని వెతుకుతున్నారు నాకు వివాహం చేయటానికి. మా అన్నలిరువురికి చాలా ధనిక కుటుంబాల వారితోనే వివాహాలు జరిగాయి. కానీ అందువల్ల సుఖపడుతున్నట్లు నాకు అనిపించటం లేదు. కేవలం లాభనష్టాల బేరీజులే కానీ. అయితే నీకు అసలు వివాహమే వద్దా? అది కాదండి నా ఉద్దేశం, కొంచెం సిగ్గును అభినయిస్తూ అన్నాడు. డబ్బు, ఫ్యాషన్లు చూసి చూసి విసిగిపోయాను. సాధారణంగా సంసారపక్షంగా నెమ్మదిగా ఉండే అమ్మాయి, నాకు కొంచెం శాంతిని ప్రశాంతిని ఇయ్యగల కన్య అయితే చాలు. జీవితం చక్కగా, సంసారం చల్లగా సాగిపోవడానికి మంచి మనసే ముఖ్యం. ఇంతకంటే నేను కోరింది ఏమీ లేదు. ఇది వారికి పూర్తిగా అయిష్టం. అయితే నా అదృష్టం కొద్దీ అటువంటి అమ్మాయి తటస్థపడితే వారి అనుమతి లేకపోయినా సరే వివాహం ఆడదలుచుకున్నాను. శ్రోతలు ఏమీ మాట్లాడలేదు. పక్క గదిలో మీరా చెయ్యి అప్రయత్నంగా గుండె సవరించుకున్నది. మంచి హృదయం అతడిది అనుకున్నది లోలోన. ఆమె మనస్సు ఆహ్లాదపూర్ణమైంది. రాత్రి భోజనానంతరం సెలవు తీసుకుని నిష్క్రమిస్తున్న నరహరి పక్క గదిలో కిటికీ ఊచల వెనుక తనని ఆసక్తిగా గమనిస్తున్న 2 నేత్రాలను చూడకపోలేదు. అక్కడున్న కాలంలో నరహరి 2-3 సార్లు రావటం జరిగింది. చెప్పా చేయకుండా ఎప్పుడో హఠాత్తుగా ఊడిపడేవాడు. రకరకాల పళ్ళు, తినుబండారాలు తెచ్చేవాడు. ఎందుకు ఇవన్నీ అని చిరుకోపం ప్రదర్శించేవాడు రామదాసు. అల్పమైన గురుదక్షిణ, ఇది కూడా తృణీకరించొద్దు అనే నరహరి మాటల్లో నటన కానీ కృత్రిమత్వం కానీ కనిపించేది కాదు. మీరా కనిపించితే గౌరవంగా నమస్కరించటం, ఎలా ఉన్నారు అని అడగటం మినహాయిస్తే అతిగా ఆమె గురించి ఆరాలు తీయటం కానీ అనవసర సంభాషణ చేయటం కానీ జరిగేది కాదు. ఏమాత్రం వెకిలితనము, అహంకారము లేని ఆ ప్రవర్తనా తీరు మీరాను ఆకర్షించింది. అయితే ఆమె నిండు పాత్ర. రామదాసు దంపతులకు కూడా నరహరి పట్ల పూర్వం నుండి మమకారమే. ఇప్పుడతను ప్రముఖ నిర్మాత అయ్యుండి కూడా అంత నిరహంకారిగా, నిగర్విగా ఉండటం వారికి మరింత ప్రమోద కారణమైంది. ప్రతి ఒక్కరికి మనసున ఏదో ఊహ, ఏదో ఆశ కదలాడుతుంది. కానీ ఎవరికి వారే తేలలేకుండా ఉన్నారు పైకి. ఆనాడు నరహరి ఆఖరిసారిగా వచ్చాడు. పనైపోయింది, వెళ్ళిపోతున్నాం అని సెలవు తీసుకోవడానికి. ఆ రోజు వస్తానని అంతకు పూర్వం వచ్చినప్పుడే చెప్పాడు. నరహరి రావడానికి ముందు కనీసం 10 సార్లైనా మీరా ఆతృతతో ఆవరణలోనికి వెళ్ళి వీధి దిశ దృష్టి సారించి చూసింది. ఆవరణలోనే కూర్చుని ఉన్న రామదాసు ఈ విషయాన్ని గమనించాడు. మీరా నరహరి రాకకు ఎదురు చూస్తుందా? మీరా మనసున నరహరి నిలిచాడా? అతడి అనుమానం నిజమని నిదర్శనం లభించింది. నరహరి కార్హారం వింటూనే మీరా కళ్ళలో 1000 జ్యోత్స్నల కాంతులు వెలుగొందటం గమనించాడు. కానీ భగవద్ నిర్ణయం ఎటున్నదో కదా. వెళ్తున్నాను మాస్టారు. వెళతానమ్మా. మీ చేతి భోజనం ఎన్నటికీ మరవలేను. రామదాసు పార్వతుల వద్ద సెలవు తీసుకుంటున్న నరహరి గళంలో ఏదో బాధ సుడులు తిరిగింది. ఇటువంటి ప్రశాంత వాతావరణంలో ఉండటానికి కూడా అదృష్టం కావాలి. యోగం ఉంటే మళ్ళా ఎప్పుడైనా వస్తాను. నరహరి డ్రైవరు, నౌకరు ఒక పెద్ద పెట్టెను మోసుకొచ్చారు. ఆశ్చర్యంగా చూశాడు రామదాసు. ఆ పెట్టెలో నుండి సీతారామ లక్ష్మణుల సుందర విగ్రహాలను వెలికి తీసి ఉంచుతూ, చిత్రంలో ఒక దృశ్యం నిమిత్తం ఇవి కొన్నాను, ఉంచండి, మీరు మీ ఆరాధ్య దైవం కదా అన్నాడు. రామదాసు పార్వతుల కళ్ళు ఆనందంతో చెమర్చాయి. పూజ చేసే వేళ నీవే తప్పక గుర్తొస్తావు అంది పార్వతి. పుస్తకాల ప్యాకెట్ ఒక దానిని అందించుతూ, ఇవి నేను రాసిన కొన్ని పుస్తకాలు, నేను చిత్రాలు తీసిన నవలలు కొన్ని, మీకు చదివే శ్రద్ధ ఉంటే అర్ధోక్తిలో వదిలేశాడు. రామదాసు అందుకున్నాడు నవ్వుతూ. మీరా చదువుకుంటుందిలే అని ఆ పుస్తకాలు మీరాకు అందించాడు. తులసి కోటను ఆనుకుని నిలబడిన మీరా కళ్ళలో దిగులు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వస్తానండి రామదాసుకు పార్వతికి చెప్పి మీరా దశ కళ్ళు తిప్పాడు. ఏమీ మాట్లాడలేదు ఆమెతో. తదేకంగా 2 క్షణాలు చూసి వెనుతిరిగాడు. మీరా కనురెప్పలు తమ ధర్మాన్ని మరిచాయి. సాగిపోతున్న నరహరిపైనే నిలిచిపోయింది ఆమె దృష్టి, పరిసరాలను విస్మరించి. నడవలేక నడుస్తున్నట్లుగా ఉన్నది నరహరి తీరు గ్రహించిన రామదాసు
నిస్సహాయంగా నిట్టూర్చటం మినహా ఏం చేయగలడు? బ్రహ్మరాతలో తమ ఇరువురికి జోడీ ఉన్నదో లేదో. నరహరి గురించిన చర్చ చాలాసార్లు జరిగింది భార్యాభర్తల నడుమ. అసలు ఇంతకు నరహరి అంటే మీరా ఇష్టపడుతున్నదా? ఆమె నోటి నుండి వినాలి ఈ మాట అన్నాడు రామదాసు. అరే, ఇష్టపడికేం చేస్తుంది ఆడపిల్ల? అటువంటి పాతకాలపు మాటలు వదిలే పార్వతి అంటూనే మీరాని వెతుకుతూ బయలుదేరాడు. మాలతీ పందిరి కింద కూర్చుని పుస్తక పఠనంలో లీనమై ఉన్న మీరా రామదాసును చూడనేలేదు. అప్రయత్నంగా పుస్తకంపై రామదాసు చూపులు పడ్డాయి. మీరా పుస్తకం చదవటం లేదు. పుస్తకం అట్టపై ఉన్న నరహరి ఫోటోను తల్లీనమై చూస్తోంది. అది నరహరి రాసిన నవల. మీరా? రామదాసు స్వరం విని కంగారు పడుతూ పుస్తకాన్ని పక్కన పెట్టేసింది. ఏం చేస్తున్నావమ్మా? ఇదిగో పుస్తకం, ఇది చదువుతున్నాను తడబడింది సమాధానం చెప్పడానికి. మీరా, నరహరి ఉత్తరానికి జవాబు రాస్తున్నాను. ఏం రాయమంటావు? తెల్లబోయింది మీరా. ఆయనకు నేను చెప్పేదేముంది బాబాయ్ గారు, మీకు తోచినట్లు రాయండి. నీకు ఆశీర్వాదాలు పంపాడు కదా, నీవు నమస్కారాలు చెప్పవు? చెప్పండి సిగ్గును దాచుకుంటూ కాలివేలితో నేలను గీస్తూ అంది. మీరా, ఒక్క మాట అడుగుతాను. అడగండి. నరహరి అంగీకరిస్తే అతడితో వివాహం నీకు అంగీకారమేనా? శరాఘాత బాధిని అయిన హరిణి వలె బెదిరిపోయి చూసింది మీరా. బాబాయ్ గారు, ఏమిటి మీరంటున్నది? ఏమిటా కంగారు మీరా? ఆలోచించి నిదానంగా మాట్లాడు. అతడితో ఈ విషయం సంప్రదించాలనుకుంటున్నాను. వద్దు బాబాయ్ గారు, వద్దు. నన్ను ఇలా బ్రతకనియండి. రామదాసును చుట్టుకుపోయి బావురుమంది. ఏమిటి మీరా, ఏమిటి బేలతనం? తలనిమురుతూ లాలనగా అడిగాడు. నన్నెవ్వరూ అంగీకరించరు. అంగీకరించినా తేలిక దృష్టితో చూసి నీచంగా అవమానిస్తారు. శూలాల వంటి మాటలతో. ఆ నరకం 12 ఏళ్ళు అనుభవించాను. మళ్ళా అటువంటి నరకంలోకి తోసేయొద్దు నన్ను. పిచ్చి పిల్ల, అదంతా మర్చిపో. ఇప్పుడు అలా కాదు. నరహరి సహృదయుడు. వద్దు బాబాయ్ గారు, నన్ను మభ్యపెట్టకండి. నాకేం చెప్పొద్దు. నేను ఇలా ఉండిపోతాను. ఆమె దుఃఖం మరింత అధికమైంది. అలా చెల్లదు మీరా. నేనెప్పుడు రాలిపోతానో తెలీదు. మేమంటూ లేని నాడు నిన్నెవరాదుకుంటారు తల్లి? ఎవరి దగ్గరుంటావు? ఈ కాకులు నిన్ను బ్రతకనిస్తాయా? కానీ అందరి చేత అసహించుకోబడుతూ జీవితం గడపలేనే. అలాగనే ఎందుకు అనుకోవాలి మీరా? ఇక నీ జీవితం హాయిగా గడిచిపోతుందని ఎందుకు అనుకోకూడదు? గడవదు బాబాయ్ గారు, నాకు తెలుసు. అశ్రువులను అద్దుకుంటూ అంది. ఇటువంటి యాతనో ఆ జీవితం మీకు తెలీదు. ఒక పక్క జబ్బు చేస్తే ఎవ్వరూ మందు వేయించలేదు. తీరికైనప్పుడు నాన్న నా అవసరాలు చూసేవారు. ఆ జబ్బులో ఒళ్ళెరక్కుండా పడి ఉన్న నేను వాంతులు చేసుకోవటం వల్ల పక్క దుప్పట్లు పాడయ్యాయి. చావకుండా ఇల్లు పట్టుకు వేళ్లాడుతున్నావే ఎందుకు? నీ అమ్మ నిన్నొదిలిపోయింది. మాకు గుదిబండలా తయారయ్యావే అన్నది నాన్నగారి పెద్ద భార్య కూతురు. శివశివ, చెవులు మూసుకున్నాడు రామదాసు. నేను ఏ వస్తువు తాకరాదు. తాకితే మైలపడిపోతుంది. అందరికీ దూరంగా ఉంటూ గిన్నెలు కడగటం, గదులు శుభ్రపరచటం, ఇటువంటి పనులు చేసేదాన్ని. ఎంత చేసినా పైన తిట్లు, దెబ్బలు, మొక్కుబడులు. నౌకర్లతో పాటు అన్నం పెట్టేవారు. వాళ్ళ పిల్లలు కట్టి పాతబడిపోయిన బట్టలిచ్చేవారు. ఎవరైనా వస్తే నేను ఎదుట పడరాదు. ఆపు మీరా, ఆపు ఆక్రోశించాడు రామదాసు. బాబాయ్ గారు, నన్ను మీతోనే ఉండనియండి. లేకపోతే సన్యసిస్తాను. నాన్నగారి దగ్గరికి పంపేయండి. భయంకరమైన సంసార కూపంలో నన్ను పడేయొద్దు. ఏమచ్చా లేని కన్యలకే అత్తిళ్ళు భయంకరమైన నరకకూపాలుగా ఉంటాయని విన్నాను. ఇక నాకు అశ్రుధారలు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. సరే, నీ ఇష్టం. భారమైన గుండెను సవరించుకుంటూ నిష్క్రమించాడు రామదాసు.